అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఎమ్మీ చికెన్ కర్రీ అయితే చేసుకుందాము. చికెన్ కర్రీ అయితే ముందుగా చికెన్ కర్రీకి అయితే కావాల్సింది ఏంటంటే ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను. ఇక్కడైతే చికెన్ కడిగి పెట్టేసుకుని దాన్ని అయితే చక్కగా మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. పసుపు, కారం, ఇంకా కొద్దిగా సాల్ట్ ఒక్కొక్క స్పూనే వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో వేస్తాం కదా, అందుకని చెప్పేసి ఒక్కొక్క స్పూన్ అయితే వేసాను. ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. నేనైతే 4 తీసుకున్నాను. అయినా కూడా మంచి గ్రేవీతో చాలా బాగా వచ్చింది. నేను ఈ చికెన్ అయితే హాఫ్ కిలో తీసుకున్నాను. దీన్ని చక్కగా కలిపేసి పక్కగా అయితే పెట్టేసుకోవాలి. మీకు టైం ఉంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి, లేకపోతే 10 మినిట్స్ అయినా సరిపోతుంది. ఇదిగోండి ఇలా చక్కగా మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే మనకి ముక్క అనేది జ్యూసీగా చాలా బాగుంటుంది. సాల్ట్, ఉప్పు, కారం పట్టుకొని చాలా బాగుంటుంది ముక్కలకి అనమాట. తర్వాత ఒక బాండి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకున్నాను. మనం నాన్ వెజ్ తీసినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. తడి ఉందని చెప్పేసి కొద్దిగా ఒకసారి అయితే తీసాను అనమాట. ఇప్పుడైతే నేను 2 గరిటెల ఆయిల్ అనేది వేసుకున్నాను. పెద్దవైతే 2, స్పూన్ అయితే 4 వేసుకోండి. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ఇప్పుడు కూడా పచ్చిమిరపకాయలు అనేది వేసుకోవాలి. కారం అనేది బాగా పడుతుంది కర్రీలోకి, అందుకని ముందు నేను ఎప్పుడు కూడా పచ్చిమిరపకాయలనే వేస్తాను. తర్వాత అనేది ఇంకోటి, ఆయిల్ అనేది బాగా హీట్ అయితే మనకి పచ్చివాసన అనేది ఉండదన్నమాట. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగుతుంది. ఇదిగోండి ముందుగా అయితే నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు అనేది వేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకొని కలుపుకున్నాను అనమాట. అయితే వేయించాను అనమాట. చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా చక్కగా వంట రాని వాళ్ళు కూడా సింపుల్ కర్రీ అనమాట. సింపుల్గా చికెన్ అంటే పెద్దగా భయపడక్కర్లేదు. చికెన్ కర్రీ సింపుల్గా చేసుకోవచ్చు. అదిగోండి ఉల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఇక్కడైతే ఉల్లిపాయలు అనేది బాగా వేగిన తర్వాత సాల్ట్ అనేది కొద్దిగా వేసుకున్నాను ఉల్లిపాయలు వేగడానికి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి కదా, అందుకని కొంచెం మూత అయితే పెట్టాను. ఇంకా ఉల్లిపాయలు అయిపోయింది అనుకోండి, ఇంకా బాగా మంచిగా వేగిన తర్వాత మనం చికెన్ వేసుకున్న తర్వాత దాంట్లో నుంచి కొంచెం మనకి నీసు వాటర్ అనేది వస్తుంది కదా, కొంచెం వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది, ఇదిగోండి చికెన్ అనేది వేస్తున్నాను ఇప్పుడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను మ్యాగ్నేట్ చేసినప్పుడు వేయలేదు, ఎందుకంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి కనుక నేనైతే వేయలేదనమాట. ఇంకా చికెన్ అనేది వేసేసి బాగా కలిపేసుకున్నాను. అందులో నుంచి వచ్చిన నీసు వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసాను అనమాట. వేసుకుని ఇంకోసారి కలుపుకొని మూత పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా మగ్గుతుంది. మనకి వాటర్ అనేది తక్కువగా పడుతుంది. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందనమాట, అందుకని తెప్పించి వేసాను. ఇలా వేసుకుని, అయినా అందరికీ తెలిసిందే బాయిలర్ చికెన్కి మనం ఎక్కువ వాటర్ అనేది వేసుకోక్కర్లేదు, అందులో ఉన్న వాటర్తోనే ఇది చక్కగా మగ్గిపోతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగా మగ్గిపోయి దానికి ఉప్పు, కారం అన్నీ బాగా పడుతుంది అనమాట. ఇలా పట్టిన తర్వాత ఇలాంటి చికెన్ కర్రీస్, గ్రేవీ చికెన్ కర్రీస్ చేసుకున్నప్పుడు బగారా రైస్ కానీ పులావ్ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను ఎప్పుడు చెప్తాను కదా, నాకు అంతగా టైం కుదరలేదు. అంటే మా విఘ్నుకి లంచ్ కూడా రెడీ చేసి పెట్టాలని చెప్పేసి హడావిడిగా అయితే తనకి లంచ్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత మేము ఈ కర్రీ వండుకుంటున్నాము. ఇదిగోండి ఇలా చక్కగా అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టింది. మేమైతే స్పైసీ ఎక్కువ తింటాము, అందుకే కారం ఎక్కువ అనేది వేసాను. మీరు కారం చేసుకొని వేసుకోండి. అయినా మనకి ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్లో కారంగా ఉంటేనే బాగుంటుంది. కారం ఇంకా మసాలా అనేది ఎక్కువగా ఉంటే ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. అది కలిపేసి ఒకసారి అయితే మూత అయితే పెట్టాను, మగ్గాలి కదా, అందుకని మూత అయితే పెట్టేసుకున్నాను. నేనైతే పశ్చిమ గోదావరి అమ్మాయిని కనుక నేను టమాటా వేయను. మా వారు ఇంకా తూర్పు గోదావరి సైడ్ కనుక ఆయన టమాటా వేయమని చెప్తారు. అంటే పుల్లగా బాగుంటుందంట వాళ్ళకి అలా అలవాటు. నేనైతే టమాటా అనేది వేయలేదు. జస్ట్ ఒక మసాలా గ్రేవీ కర్రీ చేశాను. ఆయన ఉంటే టమాటా వేయమని చెప్పేవారు. ఇదిగోని నేనైతే 3 స్పూన్లు కారం వేసాను. ఇందాక ఒక స్పూన్ వేసాను, ఇంకా 2.5 అనేది వేసుకున్నాను, అంటే 3.5
వేసాను అనమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ కర్రీ మంచి గ్రేవీ బాగుంటుందన్నమాట. గ్రేవీ కర్రీతే కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్లో, లేకపోతే అది రకమైన స్మెల్ అనేది వస్తుంది, పిల్లలు కూడా తినరు. ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నాను. ఎక్కువ వాటర్ అనేది అక్కర్లేదు, బాయిలర్ చికెన్ కదా, ఆల్రెడీ మనకి 50% కుక్ అయిపోయి ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇంకొక గ్లాస్ వాటర్ అనేది వేసి బాగా కలుపుకున్నాను. ఇప్పుడే మనం కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు అనేది చూసుకోవాలి. ఉప్పు అనేది చేసుకుని ఉప్పు కొంచెం వేసుకుని మూత పెట్టేసుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోండి సాల్ట్ అయితే నేను 1 స్పూనే వేసాను కదా, అందుకని 2 స్పూన్స్ మళ్ళీ వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకొని ఇంకోసారి మూత అనేది పెట్టేశాను. ఇంకోటి ఏంటంటే కర్రీస్కి ఎప్పుడు కూడా అస్తమానం కలిపేస్తూ ఉంటే అది చప్పబడిపోతుందంట, మా అమ్మమ్మ గారు చెప్పేవారు, చప్పగా అయిపోతుందని. ఇదిగోండి చక్కగా మంచి గ్రేవీతో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దానికోసం ఫ్రెష్ కొత్తిమీర అయితే తీసుకుని వేసాను. చికెన్ కర్రీ అంటే మా వాడికి చాలా ఇష్టం, నాకు కూడా చికెన్ ఇష్టం. మా వాడికి అయితే ఇంకా ఎప్పుడు చూసినా చికెన్ వండమంటూ ఉంటాడు, కానీ వెయిట్ చేస్తుందని ఇంకా వారాలు కూడా చేస్తూ ఉంటాను కదా అని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇదిగోండి నా దగ్గర ఇంకా మసాలా కూడా లేదు, అందుకని 5 రూపీస్ది చికెన్ మసాలా రప్పించి లాస్ట్లో చికెన్ మసాలా వేసి ఇంకా కొత్తిమీర అనేది వేసాను. ఇంకోసారి కలుపుకుని మూత పెట్టేసుకుంటే మనకి యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చికెన్ గ్రేవీ కర్రీ ఇది చపాతీలోకి తీసుకోవచ్చు, వైట్ రైస్లోకి తీసుకోవచ్చు, బగారా రైస్కి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తక్కువ మసాలాలతో చక్కగా ఇలా చేసుకుంటే పిల్లలు కూడా తింటారు. ఇంకా పక్కన ఇంకా లెమన్ ఇంకా ఆనియన్ ఉందంటే సూపరే సూపరు. ఆ గ్రేవీ కర్రీతో ఇంకా మాటలే లేవు, మాట్లాడుకోవడం లేవు అన్నట్టుగా చక్కగా తినేస్తారు పిల్లలు, పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి ఫ్రెష్ కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇలాగ ఉన్నప్పుడు మనం చక్కగా స్టవ్ ఆపేసుకుంటే మనకి గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మా నా వంటలు కనుక నచ్చితే ఇంకా రెసిపీస్ అనేది షేర్ చేస్తాను, లైక్ చేయండి. నా వంటలు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేశాను కానీ గ్రోతే లేదు. ఒక్కొక్కసారి చాలా బాధగా అనిపిస్తుంది, ఏంటో అందరూ కూడా సక్సెస్ అవుతున్నారు, నేను ఇంకా అవ్వట్లేదు ఏంటో అని. ఎప్పుడు 2020లో స్టార్ట్ చేశాను, ఇంకా అక్కడే ఉన్నాను. ఇదిగోండి మంచి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా వాడికి ఆ లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం, వాడి కోసమే కంపల్సరీ రప్పిస్తూ ఉంటాం అనమాట. ఓకే బాయ్ అండి.